గుడ్ మార్నింగ్. ముఖ్యంగా ఈరోజు అంశం ఏంటంటే, గత ప్రభుత్వ పెద్దలు అవినీతి, వేల కోట్ల రూపాయల దోపిడీ, ఫామ్ హౌస్లు కట్టుకోవడం, వాళ్ళ కుటుంబం అంతా కూడా ప్రతి వాళ్ళు కూడా దోచుకొని వేల కోట్ల రూపాయలను వెనకేసిన దాంట్లో కాళేశ్వరం ఒకటైతే, అదేవిధంగా మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రకరకాలైనటువంటి దాంట్లో కమిషన్ దొప్పి ప్రపంచంలోనే ఒక కుబేరుడుగా కావాలని, అదేవిధంగా ఒక పెద్ద పోస్టు సెంట్రల్లో ప్రధానమంత్రి కావాలని ఆశపడి పూజలు పునస్కారాలు క్షత్ర విద్యలు చేసి దేశం నలుమూలల వాల్ పోస్టులు గర్పించి ప్రభుత్వ ధనాన్ని అక్కడి రైతులకు కూడా, వేరే రాష్ట్ర రైతులకు కూడా నష్టపరిహారం ఇచ్చి, నల్ల చట్టాలకు ఏదైతే బీజేపీ నల్ల చట్టాలకు రైతులను సతాయించిందో 1 ఇయర్ వాళ్ళకు కూడా మద్దతు తెలుపుతూ రకరకాలైనటువంటి విన్యాసాలు చేస్తూ ప్రపంచంలోనే పెద్ద వ్యక్తి అని అనుకుంటూ ప్రజలు అనుకోవడం, అదేవిధంగా రాజకీయ నాయకులు కూడా ఇదంతా ఒక పద్ధతిలో ఆయన వేల కోట్ల రూపాయలను సంపాదించుకొని, ఆయనతో పాటు ఆయన వెనకబడి ఉన్నటువంటి ఫ్యామిలీ పరివారంతా కూడా ఎవరికి తోచినటువంటి కార్యక్రమాల్లో వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడం జరిగింది. వాళ్ళకు తోడు వాళ్ళ పార్టీ సభ్యులు కూడా బాగా సంపాదించుకోవడం అయింది. ఏ ఎలక్షన్ వచ్చినా సరే వీళ్ళు కొంత లిమిటేషన్స్లో ఖర్చు పెట్టినా కాంగ్రెస్ వాళ్ళు విపరీతంగా పెడుతూ ఉన్నారు. ఎందుకంటే డబ్బులు కుదవలేదు. 1400 కోట్ల ఈ యొక్క స్కామ్, 1400 కోట్లు పార్టీ ఫండ్ ఉంది. అది బాండ్ల రూపంలో ఎస్బీఐ ద్వారా రావడం జరిగింది. ఇచ్చినటువంటి వాళ్ళు ఏ పారిశ్రామికవేత్త అయినా తనకు లాభం లేకుండా ఎవరు కూడా విరాళాలు ఇవ్వరు అనేది ప్రతి వాళ్ళకు తెలిసిన విషయమే. అయినప్పటికీ ఈయన స్టోరీ దేశ విదేశాల్లో, అదేవిధంగా ఈయనను చూసి ఇన్స్పైర్ అయ్యి ఈయనకు బిరుదాలు ఇవ్వాలని రకరకాలైనటువంటి వ్యక్తులు రికమెండ్ చేశారు. ఇది ఫస్ట్ కోణం. ఈయన అన్నీ కూడా మౌలికంగా సంతకాలు పెట్టకుండా ఆదేశాలన్నీ నోటి ద్వారా ఇచ్చేసి దొరకను అనేటువంటి అంశాన్ని ఆయన చాలా వంటపట్టాడు. ఇదంతా ఆయన 80,000 పుస్తకాలు కానివ్వండి, లేదా రాజకీయ చాణక్య చరిత్ర చదివినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన అర్థం చేసుకునేది ఏంటంటే, ఇది ఫస్ట్ కోణం. ఈ కోణంలో రెండో కోణం, ఇన్సైడ్ కోణం గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. ఇన్సైడ్ కోణం ఏంటంటే, ఆయన ముఖ్యంగా కాళేశ్వరం అనేటువంటిది ఈ యొక్క డిజైన్ మార్చడం, అదేవిధంగా రకరకాలైనటువంటి పద్ధతుల్లో ఆయన విపరీతమైన దోపిడీ చేశారు. దీని మీద ఒక సామాన్యుడు భూపాలపల్లిలో రాజలింగం సోషల్ యాక్టివిస్ట్ కేసు ఫైల్ చేస్తే దాన్ని ఎదుర్కోవడానికి కూడా చేతగాక నేను కోర్టుకు పోను అని హైకోర్టులో స్టే తెచ్చుకున్నాడు. ప్రతి అంశాన్ని కూడా కోర్టులో ఉన్నటువంటి లీనియన్స్ను లేదా టైంపాస్ లెక్కలు చేసేటువంటి కోర్టు యొక్క సంబంధించిన విషయాలన్నీ కూడా ఆయనకు బాగా వంటపట్టింది కాబట్టి ఆ విధంగా టైంపాస్ చేసుకుంటూ వస్తున్నాడు. ఇది పద్ధతుల్లో ఏ రోజు కూడా 9.5 సంవత్సరాల్లో ఎవరిని అరెస్ట్ చేసినా 14 రోజులు రిమాండ్ పంపించారు తప్ప ఏ రోజు కూడా రూల్స్ను ఫాలో కాలేదు కోర్టులు కూడా. దాని గురించి ఒక అంశం చెప్దాం. ముఖ్యంగా కౌశిక్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఎమ్మెల్యే పోలీసు వాళ్ళ విధులను ఆటంకం కలిగించి విపరీతమైనటువంటి మాటలు మాట్లాడినప్పుడు ఆయన అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు కోర్టుకు తీసుకెళ్తే 14 రోజులు రిమాండ్ విధించాల్సినటువంటి కోర్టు పెద్ద అడ్వకేట్లకు లక్షల్లో ఫీజులు ఇచ్చేటువంటి వాళ్ళు రూల్ మాట్లాడారు. 7 years లోపల ఉంది కాబట్టి బెయిల్ ఇవ్వండి అని. పోలీసు వాళ్ళే కేసు పెట్టారు కాబట్టి పోలీసు వాళ్ళు ఇవ్వరు. ఈ కోర్టే ఆయనకు బెయిల్ ఇవ్వడం. ఇది ఎక్కడి న్యాయం? 9.5 సంవత్సరాల్లో ఒక డ్రోన్ ఎగరేస్తే అది శిక్ష కూడా పడదు, ఫైన్ తోటే పోయేటువంటి కేసును కూడా 14 రోజులు, 20 రోజులు, 30 రోజులు జైల్లో పెట్టించిన ఘనత ప్రభుత్వ పెద్దలను, అన్ని వ్యవస్థలను మేనేజ్ చేసినటువంటి కేసీఆర్ ఈరోజు కూతురు ఢిల్లీలో వెళ్ళిపోయింది జైలుకు. ఎందుకు పోయిందంటే ఒక్కొక్కరు ఒక
అవినీతిని పంచుకున్నారు. కేసీఆర్ కాళేశ్వరాన్ని పంచుకున్నాడు. హరీష్ రావు ఈయన నెక్స్ట్ కేటీ రామారావు అనేటువంటి వ్యక్తి ఈ మున్సిపల్ శాఖ, అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగం ఇవిని పంచుకున్నారు. దీంట్లో జరిగినటువంటి విషయాలను మనం గమనించుంటే మైన్స్ దోచుకోవడం, రకరకాల ఈయన కవిత సారాయి లిక్కర్, అదేవిధంగా ఎక్కడ చూసినా అది దేశంలో ఎక్కడ చూసినా కవిత పేరు మారుమోగింది. ఆమె జైలు పోయింది, వచ్చింది. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం. కేటీఆర్ గారికి నోటీసులు ఇచ్చి కోర్టుకు రమ్మంటే, విచారణకు రమ్మంటే తప్పించుకునే ప్రయత్నం చేశాడు. కానీ ఆ తప్పించుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ లేదా ఈ ప్రభుత్వము పారదర్శకంగా వెళ్తోంది. ఆయనకు నోటీసులు ఇచ్చి రమ్మన్నప్పుడు ఆ నానా హంగామా చేశాడు. కోర్టుకు వెళ్ళాడు, హైకోర్టుకు వెళ్ళాడు, సుప్రీంకోర్టుకు వెళ్ళాడు. ఆయన పప్పులు ఉడకలేదు. మళ్ళీ వచ్చి హాజరై చెప్పుకున్నాడు. అదే ముందు చేస్తే ఇప్పుడు మాట్లాడుతున్నాడు కేటీ రామారావు. కొన్ని కోట్లు ఖర్చు అవుతుంది కోర్టు తిరగడానికి, హైకోర్టు, సుప్రీంకోర్టు. కాబట్టి కాంప్రమైజ్ రూపంలో పోదాం, నీకింత నాకింత పంచుకునే ప్రయత్నాలు మేనేజ్ చేయాలని చూస్తున్నాడు. కానీ కాంగ్రెస్ వారు ఎవ్వరు కూడా ఈ గత ప్రభుత్వాన్ని ఎవరిని కూడా ప్రజలు క్షమించరు. ప్రజలు ఓట్లు వేసినటువంటిది రేవంత్ రెడ్డి గారిని ఎందుకు నమ్మారంటే వాళ్ళ ఫ్యామిలీని జైలు పంపిస్తా, రికవర్ చేస్తా అని చెప్పాడు. దాని అంశం మీదనే ప్రతి జిల్లాలో ఓట్లు వేశారు. ఆర్టీసీ కార్మికులు కానీ ప్రజలందరూ కూడా రేవంత్ రెడ్డిని పెట్టుకున్నారు. రేవంత్ రెడ్డి మీద ఆశలు పెట్టుకున్నారు. వాళ్ళ ఫ్యామిలీలో వేల కోట్ల రూపాయలు సంపాదించినటువంటి డబ్బులన్నీ రికవర్ చేయాలన్నటువంటి అంశాన్ని మనం పెట్టుకుంటున్నారు. ఇప్పుడు కాళేశ్వరం ఎంక్వైరీ జరుగుతుంది. అదేవిధంగా ఒక సెన్సేషన్ న్యూస్, గత ప్రభుత్వంలో ఫైనాన్స్ మినిస్టర్గా పనిచేసినటువంటి ఈటెల రాజేందర్ గారు చెప్పిన అంశం మనమందరం కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈటెల రాజేందర్ గారిని ఎందుకు బర్తరఫ్ చేశాడు, అదేవిధంగా ఎందుకు ఈ విధంగా జరుగుతుందంటే కేసీఆర్ అనే వ్యక్తి ఒక మినిస్టర్ కానీ, ఒక ఎమ్మెల్యే కానీ, ఒక ఆఫీసర్స్ కానీ నెలవారీ మామూలు వసూలు చేశాడు అని మనకు తెలిసింది. ఆ డబ్బులు ఇవ్వకనందున ఈటెల రాజేందర్ కూడా నేను కూడా పార్టీ ఓనర్ను అని చెప్పి ఆయన చెప్పడంతో ఆయన బర్తరఫ్ చేయడం, ఆయన ఇబ్బంది పెట్టడం, జైల్లో పెట్టాలని చూడడం, బీజేపీ మద్దతు తెలపడం జరిగింది. అది ఆ స్కామ్లో ఒక స్కామ్ గురించి చెప్పాడు ఆయన. ఏదైతే రియల్ ఎస్టేట్ ఉందో దీనికంటే కూడా ఈ కాళేశ్వరం దీనికంటే కూడా రియల్ ఎస్టేట్లో పెద్ద మోసం సీఎంఓ ఆఫీస్ నుంచే అన్నీ జరిగినాయని చెప్పి ఆయన సెన్సేషనల్ వార్త చెప్పడం జరిగింది. ఆయన చెప్పిన అంశం ఏంటంటే ఎవరైనా సరే లేఅవుట్స్, ఏదైతే పంచాయతీ లేఅవుట్స్ కావాలంటే ఒక గజానికి 20,000 రూపాయల లెక్కన ఈ ప్రభుత్వ పెద్దలకు కప్పం కట్టాలని, ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేయాలని చెప్పి ఆయన ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. ఇంకొక అంశం ఏంటంటే కేసీఆర్ను కాళేశ్వరంలో కమిషన్ దగ్గరికి హాజరవుతాడా కాదనేది ఒక పక్కన పెడితే, ఆయన కమిషన్ దగ్గర హాజరై అన్ని విషయాలు ఒప్పుకుంటే తక్కువ శిక్ష పడుతుంది, ఒప్పుకోకపోతే ఎక్కువ పడుతుంది. దీనికి హరీష్ రావు, అదేవిధంగా ఈటెల రాజేందర్ కూడా ముగ్గురికి కూడా నోటీసులు ఇచ్చి ఇప్పుడు దాదాపుగా ఒక కొలిక్కి వచ్చేసింది కమిషన్. ఏదైతే ఎలక్ట్రికల్లో మోసం చేశారో, వేల కోట్లు దొబ్బేశారో, ఇప్పుడు దీంట్లో అంతకంటే ఎక్కువ దొబ్బేశారు. ఎల్ఎన్టీ సంస్థ కూడా చెడ్డ పేరు వస్తుంది, వాళ్ళను కూడా విచారించారు. పని అయిపోయినట్లు సర్టిఫికెట్లు ఇవ్వమని చెప్పి సిఎంఓ ఆఫీస్ నుంచి ఆర్డర్స్ రావడం, పని కాకపోయినా ఇవ్వడం, డబ్బులన్నీ తీసేసుకోవడం, ఆ డబ్బులను మళ్ళీ వీళ్ళు బాండ్ల రూపంలో తీసుకోవడం, ఇదంతా జరుగుతుంది. క్రిడ్బోకో జరిగిందని ఎంక్వైరీ జరుగుతుంది. ఇక కేటీఆర్ అనేటివి జైలు పోయేది కాదు ముఖ్యం, రెవెన్యూ రికవరీ అనేటువంటిది యాక్ట్ను తెచ్చాడు. ఆ యాక్ట్ ద్వారా వాళ్ళ యొక్క ఆస్తులు, ఏదైతే ఏసీబీ యొక్క ముఖ్య ఉద్దేశం యాంటీ కరప్షన్ బ్యూరో, అది దాంట్లో ప్రభుత్వ అధికారులు ఏ విధంగా డబ్బులు, ఆస్తులు కూడగట్టినటువంటి బినామీ పేరు మీద ఉండని, ఎక్కడ ఉండని, ఎవరి పేరు మీద ఉండని, దాన్ని ఆయనకు వచ్చేటువంటి జీతాన్ని అవన్నీ లెక్కగట్టి ఉన్నటువంటి అన్నీ కూడా గవర్నమెంట్ రికవర్ చేస్తుంది. అదే పద్ధతిలో యాక్ట్ను తెచ్చాడు. ప్రభుత్వ పెద్దలు కానీ వీళ్ళు కూడా ఒక సర్వెంట్ కిందకి వస్తారు, ప్రజలకు సేవ చేసేటువంటి వాళ్ళలాగా. ఈ యొక్క సీఎం కానీ, సీఎంకు 4 లక్షల చిల్లర జీతం ఉంది, దాన్ని లెక్క కడుతూ, అదేవిధంగా మినిస్టర్లు ఎంత సంపాదించారు, వీళ్ళకు వేల లక్షల రూపాయలు ఫీజు ఎలా చెల్లిస్తుంది,
ప్రభుత్వం ఆ విధంగా ఖర్చు పెడుతుందని చెప్పి హితబోధ చేసేటువంటి కేటీఆర్కు అక్కడ మీరు చేసినటువంటి బ్రాండ్ ఇమేజ్ని పెంచడానికి ఏదో ఒక విల్సన్ ఒక సర్వే సంస్థ చెప్పినటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకొని బ్రాండ్ ఇమేజ్ని పెంచామని, రేసులు నిర్వహించామని, మాకు ఏవి అక్కర్లేదు, పేపర్ వర్క్ అవసరమే లేదు, మేము ఏది చెప్తే అది మౌలిక ఆదేశాలు, మేము ఏది చెప్తే అది జరిగింది, 50 కోట్లు కాదు 100 కోట్లు ఇలాంటివన్నీ స్కామ్స్ చాలా జరిగినాయి అని చెప్పి కేటీ రామారావుకు ఇప్పటికి కూడా బయట ప్రెస్ మీట్లో చెప్పినటువంటి అన్ని కోర్టు పరిగణలోకి తీసుకుంటుంది. కానీ ఆయన చెప్పేది ఒకటి, ఇన్సైడ్ ఒకటి, తండ్రి కొడుకులు దొందుగానే పనిచేస్తున్నాడు. ఇప్పుడు ఇటీవలనే మనకు ఫోటోలు వస్తున్నాయి, మనవడు హిమాన్స్ను పారబట్టుకొని కోట్ల రూపాయలు పంటలో వస్తుందని చెప్పాడు. ఇప్పుడు చెప్తున్నాడు అంతా లాస్ అని చెప్పి ఏదో చెట్లను పెంచాడు, ఒక 4 సంవత్సరాలకు వస్తాయని. అదంతా కూడా భూమి ఏదైతే ఫామ్ హౌస్ ఉందో పోచకొండమ్మ రిజర్వాయర్ నుంచి నీళ్ళను మళ్లించుకొని ఒక్క పైసా ఖర్చు లేకుండా పంటలు పెట్టుకొని కోట్లు సంపాదించిన పంటలు పెట్టుకున్నా కూడా లాభం లేదు. కానీ బిల్డప్ ఇచ్చాడు. ఆ టైంలో ఆయన ఏది చెప్పాడో అన్నీ అబద్ధాలు అనేటువంటిది అంశం తేలిపోయింది. దీన్ని ఒక సామాన్యుడు క్వశ్చన్ వేసి కేసు వేస్తే దాన్ని ఎదుర్కొనే శక్తి కూడా కేసీఆర్కు లేదు. కానీ ఇది తప్పు. ఎందుకంటే కామన్ మెన్కి కానీ అదేవిధంగా పెద్దలకు కానీ ఒకటే ఉంటుంది కాబట్టి ఆ విధంగా ఈ యొక్క విచారణ జరుగుతుంది. ఇప్పుడు ముగ్గురికి నోటీసులు ఇచ్చి చేయబోతున్నారు. కోర్టులలో మార్పులు రావాలి, పోలీస్ వారిలో కూడా మార్పు రావాలి. పారదర్శకంగా ఈ ప్రభుత్వం పని చేపిస్తూ ఉంది. కానీ ఇంకా కొంతమంది పెద్దలు ఇన్ఫ్లుయెన్స్ చేసి రకరకాలైనటువంటి పనులు చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజల కొరకు పాలించేటువంటి ఈ ప్రభుత్వం ఒక అదానీ అనేటువంటి వ్యక్తి 100 కోట్ల రూపాయలను విరాళం తీసుకున్నారు. అది పేద ప్రజలకు చెందాల్సినటువంటి డబ్బులను తీసుకున్నారు. తెలంగాణలో అదానీ అనేటువంటి వ్యక్తి ఈ యొక్క CSR ఫండ్స్ వాళ్ళ దగ్గర లేవు. అయినప్పటికీ దేశంలో అన్ని దగ్గర వాళ్ళే ఫౌండేషన్ పెట్టుకొని వాళ్ళే ఇక్కడ పాగా వేసి చేస్తున్నారు. ప్రభుత్వము 100 కోట్లు మాకు అవసరం లేదని రిటర్న్ ఇచ్చారు. అదేవిధంగా ఏదైతే గత ప్రభుత్వంలో పెద్దలు గమనించారు, బీజేపీ వాళ్ళు పాగా వేయడానికి, నెక్స్ట్ బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు తప్ప బీఆర్ఎస్ ఉండదు అనేది అంశం కనుక్కొని ప్రజలను రెచ్చగొట్టి వేల కోట్ల రూపాయలను ఖర్చు పెట్టే ప్రయత్నము, అదేవిధంగా మీడియా సంస్థలన్నీ కొనుక్కోవడం, ఆ మీడియా సంస్థలను ట్రోల్ చేయడం, రకరకాలైనటువంటి పద్ధతుల్లో బీఆర్ఎస్ వెళ్తూ ఉంది. ఇప్పుడు దొంగ దీక్షలు, రైతు దీక్షలు అంటూ మేము కంట్రోల్ చేయలేమని చెప్పారు. ఇప్పుడు గ్రామ సభలు జరుగుతూ ఉన్నాయి. గ్రామ సభలకు మేము ప్రొటెక్షన్ ఇవ్వడమే మాకు కష్టం. మళ్ళీ మీరు ధర్నాలు చేస్తాం, రైతులకు 15,000 12,000 ఇస్తున్నారు, ఇవన్నీ అమలు చేయలేదు, 6 గ్యారెంటీలే చేశారు, ఇది చేశారు, అది చేశారు, కేటీఆర్ డ్రామాలు వేస్తున్నాడు. ఈ డ్రామాలకు బీఆర్ఎస్లో శ్రేణులు కూడా కొంత అర్థం చేసుకుని ప్రజా సమస్యల మీద కొట్లాడండి. కానీ తమ రాజకీయ స్వార్థం కోసం చేసినట్లయితే ధర్నా చౌకునే ఎత్తేసినటువంటి వాళ్ళు మీరు ఈరోజు ధర్నా చేస్తున్నారంటే హాస్యాస్పదంగానే మేము భావిస్తున్నాం. కాబట్టి ఇవన్నీ మానుకొని ప్రజలకు ఏదైనా లాభం జరుగుతుంది. మీరు రైతు బంధు మీరు పెట్టారు, ఇప్పుడు రైతు బంధు ఏమంటున్నారు, రైతు బంధు 12,000 రూపాయలు. అదేవిధంగా మీరు చేసినటువంటి దుర్మార్గమైన పనుల్లో వేల కోట్ల రూపాయలు గుట్టలకు, కొండలకు, వెంచర్లకు, రోడ్లకు, రవాణాకు ఎవడు పాస్బుక్ పెట్టుకుంటే వానికి డబ్బులు ఇచ్చారు, అవన్నీ కూడా రికవర్ చేయాలనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా నెక్స్ట్ అసెంబ్లీ సీజన్లో టోటల్ చెప్పి మీరు చేసిన దుర్మార్గాలకు ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తూ మీ పార్టీని భూస్థాపితం చేయాలనేటువంటి విధంగా కాంగ్రెస్ ఉన్నది. మీరు ఏ విధంగా భూస్థాపితం చేశారో పార్టీలను, టీడీపీని, కాంగ్రెస్ను, అదేవిధంగా సిపిఐ పార్టీని, దేశంలో కమ్యూనిస్ట్ పార్టీలు అంటే నీతి నిజాయితీ ఉన్న పార్టీని కూడా డబ్బులు ఇచ్చి కొనుక్కున్నటువంటి ఘనచరిత్ర ఉన్నటువంటి కేసీఆర్ గారు, ఈయన కూడా ఈరోజు అదే పరిస్థితి వచ్చింది. ఆయన పట్టించుకునే వాళ్ళు లేడు. ప్రజలకు ఈ సర్పంచ్ ఎలక్షన్ కానీ ఇంకోటి కానీ, సర్పంచుల గురించి మనం చెప్పుకుంటే సర్పంచులకు కేంద్రము డబ్బులు ఇస్తే ఆ డబ్బులను కూడా వాడుకున్నటువంటి వ్యక్తి. కానీ ఇప్పుడు చెప్తున్నాడు సర్పంచులు గుర్తొస్తున్నారు, ఆటో వాళ్ళు గుర్తొస్తున్నారు, అందరూ వస్తున్నారు. వీళ్ళు ఏం చేసినా కూడా ప్రజలు నమ్మే పొజిషన్లు లేరు. కాబట్టి ప్రజలారా ఈ యొక్క
ఒక ఒక వ్యక్తి సామాన్యుడు అడిగిన క్వశ్చను మాకున్నటువంటి సమస్యల్లో ఏ ఒక్క ఆఫీసర్ కూడా వచ్చి రావడం లేదు. ఈ మైండ్స్ మీటింగ్సు లేదా ప్రభుత్వ పెద్దలకు కానీ లేదా పార్టీలకు కానీ మైండ్స్ కేటాయించేటప్పుడు వచ్చేటువంటి వాళ్ళు మాకు సమస్యలు ఉండి చనిపోతూనే రాలేదనే అంశం కూడా సామాన్య ప్రజలు అడుగుతూ ఉన్నారు. కాబట్టి మేము కూడా చెప్పడం జరిగింది. ప్రజాస్వామ్య దేశంలో ప్రజలే ప్రభువులు కాబట్టి ప్రజల యొక్క మాటలను విని దానికి కావలసినటువంటి అన్నీ కూడా ప్రజలు ఇప్పుడు ఎందుకు ఆ విఆర్ఓ వ్యవస్థను పెడుతున్నాడంటే గ్రామంలో ఆ వ్యవస్థను లేకుండా ఆర్ఐకి అప్పచెప్పడం వల్ల ఈ యొక్క రికార్డులు దొరకకుండా కబ్జా చేసినటువంటి ధరణి ఇవన్నీ కూడా ఫ్రాడ్లో పోయింది. ఇప్పుడు భూమాత ఇంకొకటి అన్నీ కూడా అధ్యయనం చేసి కొంచెం లేట్ అయినప్పటికీ కరెక్ట్గా ప్రొసీజర్లో పనిచేస్తున్నారు. కాబట్టి అదే విధంగా చేయాలని బెస్ట్ ఆఫ్ లక్ గవర్నమెంట్కి చెప్పుకుంటూ ఈ వీడియో చేయడం జరిగింది. నా పేరు వై చెన్నకేశ్వర రెడ్డి, సోషల్ యాక్టివిస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.